ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన యోహాను విధంగా అంటున్నాడు, చిన్నపిల్లలారా, ప్రభువు ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడప్పుడు మనము భయపడేవారంగా, సిగ్గుపడేవారంగా, దుఃఖపడేవారంగా కాక ప్రభువు ఎదుట ధైర్యంగా, సంతోషంగా ఉండునట్లు ఈ లోకంలో మనము ప్రభువు వచ్చు వరకు ప్రభువునందు నిలిచియుండవలెను అని. ప్రజలారా, దేవుడు మనల్ని ఈ శ్రమల లోకం నుండి, ఈ మాలిన్యమైన లోకము నుండి, అపవాది అధికారిగా ఉండు ఈ లోకము నుండి మనల్ని శాశ్వతమైన తన పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్ళుటకు రాబోవుచున్నాడు. ప్రభువు చెప్పెను గదా, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మను తీసుకొని పోదును. నేను మిమ్మను అనాథలుగా విడువను. నేను మరలా మీ వద్దకు వత్తును. నేను వెళ్ళి ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మీ కొరకు పంపించెదను అని చెప్పెను. అవును ప్రజలారా, దేవుడు మనల్ని విడువలేదు. ఆయన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచెను. ఆయన యుగయుగములు తరతరములు ఉండే దేవుడు, సజీవుడైన దేవుడు మరలా తిరిగి రాబోచున్నాడు. మరి ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఎత్తబడు సంఘంలో ఉంటామా లేక విడిచిపెట్టబడు సంఘంలో ఉంటామా అని మనల్ని మనము పరిశీలన చేసుకొనవలెను. ప్రజలారా, ప్రభువు వచ్చినప్పుడు కొందరికి అనగా ఎందరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపపు జీవితంను విడిచిపెట్టి నీతిగా యథార్థంగా దేవుని మార్గంలో జీవించారో, ఈ లోకంలో ప్రభువు నిమిత్తము హింసలు, శ్రమలు, అలాగుననే ఇతర శ్రమలను, పోరాటములను ఓర్చుకున్నారో, శ్రమల్లో, సంతోషాల్లో ఎంత మాత్రము దేవుని యందు విశ్వాసమును, భక్తిని విడవకుండా వారి యొక్క రక్షణను కాపాడుకుంటూ వచ్చిరో, అట్టివారు దేవుడు వచ్చినప్పుడు ఆనందింతురు, సంతోషించుదురు, ఎత్తబడుదురు. ఎందుకనగా ఆయన వారి బాధల నుండి విడిపించి, శ్రమల నుండి విడిపించి, మహిమ శరీరమునిచ్చి, శాశ్వతమైన నిత్య ఆనందమైన పరలోక రాజ్యమునకు తనతో పాటు ఉండునట్లు తీసుకువెళ్ళును గనుక. అయితే మరికొందరికి అనగా ఎందరైతే ప్రభువునందు విశ్వాసముంచలేదో, ఎందరైతే ప్రభువుని ఎరిగినను ఆయనను నిరాకరించిరో, ఎందరైతే ప్రభువు మార్గంలో నడువక దుర్మార్గతనంతో విచ్చలవిడిగా సాతాను మార్గంలో నడుస్తూ ప్రభువు రాకడను నిర్లక్ష్యము చేసిరో, వారి యొక్క పాపపు జీవితంను విడిచిపెట్టక జీవించిరో, ఎందరైతే ప్రభువును ఎరుగకయున్నారో అట్టివారు ఆనాడు ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలువలేక సిగ్గుపడుదురు, రోధించుదురు, రొమ్ము కొట్టుకుందురు. ఎన్నో అవకాశములు, ఎంతో సమయము దేవుడిచ్చినా మేము మారలేదే, ఎంతోమంది ప్రభువును గూర్చి చెప్పినా మేము నమ్మలేదే అని అప్పుడు పశ్చాత్తాపడుదురు. అయితే అప్పటికే ఈ లోకంలో దేవుని కృపాకాలము అయిపోయినది గనుక ఎంత ఏడ్చి ప్రలాపించినా ప్రయోజనము ఉండదు, మనము విడిచిపెట్టబడుదుము. గనుకనే అట్టివారిలో మనము ఉండక ప్రభువునందు నిలిచియుందాం. ఈ లోకంలో ఉన్నను, ఈ లోకమును విడిచి ప్రభువును చేరినను, ఈ దేహమందున్నను, ఈ దేహమును విడిచి ప్రభువును చేరినను ఆయనకిష్టులుగా జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మీరిచ్చిన ఈ గొప్ప రక్షణ మేము ఎరుగకుంటే, మేము నిర్లక్ష్యము చేస్తే మేము నశించిపోవుదుము. తండ్రి, ఆ రోజు ఎంతో భయంకరమని ఎరిగి అంతము వరకు లేక మీరు ఈ లోకమునకు వచ్చు వరకు మేము మీ యందు నిలిచి ఫలించి మీకిష్టులుగా జీవించి, మీరు వచ్చినప్పుడు ఎత్తబడు సంఘంలో మేమందరము ఉండుటకు, అట్టి పరిశుద్ధ జీవితములను మేము కలిగి ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.